హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చాలా రోజుల తర్వాత అయితే మన ఛానల్లో లాంగ్ వీడియో చేస్తున్నా. సో ఈ లాంగ్ వీడియోలో మీరు తమిళలో చూసి ఉంటారు. నేను 1000 రూపీస్తో అయితే ట్రేడింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నా. చాలా మంది అనుకోవచ్చు 1000 రూపీస్తో ఈ రోజుల్లో ఏమొస్తాయని. ఇప్పుడు మనం చేయబోతుంది అదే. 1000 రూపీస్తో మనం ట్రేడింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాం. 1000 రూపీస్తో ఎందుకని మీరు ఒక డౌట్ రావాలి. ఎందుకంటే 1000 రూపీస్తో మనం మన స్ట్రాటజీ, రిస్క్ రివార్డ్ రేషియో, అలాగే మన మనీ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే మనమైతే టెస్ట్ చేస్తాం. అందులో వచ్చి మనకు విన్ రేట్ తోని అలాగే రిజల్ట్స్ తోని మనం తర్వాత బిగ్ క్యాపిటల్ డిప్లై చేసి అప్పుడు కూడా క్యాపిటల్ డిప్లై చేసేది మీకు చూపిస్తా, అలాగే అందులో అకౌంట్ గ్రోత్ కూడా మీకు చూపిస్తా. సో ఫస్ట్ అయితే మనకు 1000 రూపీస్ తో చేద్దాం. మన డిసిప్లిన్ బిల్డ్ అవుతుంది, అలాగే కన్సిస్టెన్సీ కూడా బిల్డ్ అవుతుంది. చాలా మంది అనుకునేది ఏంటంటే ట్రేడింగ్ చేయాలంటే లక్షలు కావాలని. కానీ అసలు ఇక్కడ పాయింట్ ఏంటంటే ట్రేడింగ్ చేయడానికి మీకు సెటప్, రిస్క్ రివార్డ్ రేషియో, అలాగే మీకు డిసిప్లిన్, పేషెన్స్, కన్సిస్టెన్సీ, ఈ మూడు ఉండాలి. ఈ మూడు ఉంటే మీరు ఎంత అమౌంట్ అయినా మీరు మార్కెట్లోకి ఎంటర్ అయ్యి మీరు అందులో నుంచి రిటర్న్ తీసుకోవచ్చు. సో ఈ వీడియో టైంపాస్గా చూసే వాళ్ళకి మాత్రం ఇక్కడనే క్లోజ్ చేయండి. మనమైతే ఛాలెంజ్లో వేద్దాం. ఇప్పుడు నేనైతే ఫస్ట్ అకౌంట్లో 1000 రూపీస్ అయితే యాడ్ చేస్తాను. అది నేను డెల్టా ఎక్స్చేంజ్ అనే ప్లాట్ఫామ్లో అయితే యాడ్ చేస్తున్నా. సో ఎందుకంటే అదొక్కటే మనకి ఇప్పుడు రిజిస్టర్డ్ ఇన్ ఇండియా ఉంది, కాకపోతే అందులో ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి కదా. మనం చేసే 1000 రూపీస్కి అంత ఛార్జెస్ కూడా ఏం పడకూడదు. ఇప్పుడు మన ఛాలెంజ్లో రూల్స్ ఏంటంటే, ఫస్ట్ రూల్ రిస్క్ రివార్డ్ రేషియో. మనకైతే రిస్క్ రివార్డ్ రేషియో మినిమం 1:2 to 1:3. ఈ రేషియో వచ్చే వరకు మనమైతే ట్రేడ్ ఎగ్జిట్ కాం, అయితే స్టాప్ లాస్ లేకపోతే టార్గెట్. సెకండ్ పాయింట్ ఏంటంటే రోజుకి 1 or 2 ట్రేడ్స్, అది కూడా ఒకవేళ సెటప్ ఫామ్ అయితే. ఒకవేళ సెటప్ ఫామ్ కాలే అంటే నో ట్రేడ్, అంతే. రూల్ నెంబర్ 3 ఏంటంటే స్ట్రిక్ట్ ఎస్ఎల్. స్టాప్ లాస్ కంపల్సరీ ప్రతి ఒక్క ట్రేడ్కి. మన రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం మనకు ఎంత ప్రైస్ మీద మనకైతే స్టాప్ లాస్ వస్తే అదే ప్రైస్ మీద స్టాప్ లాస్ పెట్టి మనం వీడియోలో వచ్చే ప్రాఫిట్స్ ఎంత తక్కువైనా కానీ దాన్ని ప్రాఫిట్ లెక్క చూడండి, అదొక రిటర్న్ పర్సెంటేజ్ లెక్క చూడండి. ఆ రిటర్న్ పర్సెంటేజ్ని మీరు ఫ్యూచర్లో మీరు పెద్ద క్యాపిటల్ డిప్లాయ్ చేసినప్పుడు దాంతో మీరు కంపేర్ చేసుకుంటే మీకు ఇప్పుడు వచ్చే ప్రాఫిట్, లేకపోతే ఇప్పుడు మనం చేసే ట్రేడ్స్ చాలా హై వాల్యూ ట్రేడ్స్, లేకపోతే చాలా మీకు వాల్యూ ఇచ్చే ట్రేడ్స్ అవుతాయి. సో మీరు ప్రాఫిట్ లెక్క చూడకండి. ఒకవేళ 20 రూపీస్ వచ్చినా, 30 వచ్చినా, 1000 వచ్చినా, 100 వచ్చినా, 2000 వచ్చినా, దాన్ని ప్రాఫిట్ లెక్క చూడకండి. అదొక. ఇప్పుడు మన ఫస్ట్ ట్రేడ్ అయితే మనం తీసుకుంటున్నాం. నేను 1 hour టైం ఫ్రేమ్లో తీసుకుంటున్నా, చెప్పినా కదా. ఇప్పుడైతే లాంగ్ సైడ్ నేను ప్లాన్ చేస్తున్నా. లెవరేజ్ మనకి తక్కువ కాబట్టి ఇట్లా కొంచెం 50x లెవరేజ్ తీసుకుందాం. మీరు మాత్రం లెవరేజ్ మాత్రం ఎక్కువ తీసుకోకండి. ఒకవేళ తీసుకుందాం అనుకుంటే మ్యాక్సిమం 10-20 లోపే తీసుకోండి. స్టాప్ లాస్ ఓకే. ఇప్పుడు మనం అయితే మన ఫస్ట్ ట్రేడ్ అయితే ప్లే చేసిన. ఇప్పుడు మనం స్టాప్ లాస్ ఉండి టార్గెట్ ప్లే చేద్దాం. $1.85 మన స్టాప్ లాస్. $4.39 అయితే మనం టార్గెట్ పెట్టుకున్నాం. సో చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. సో ఈ ట్రేడ్ అప్డేట్ అయితే నేను అప్డేట్ చేస్తాను. సో గైస్, ఈ వీడియో అయితే మా స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో మనకైతే టోటల్ 180 రూపీస్ అయితే లాస్ వచ్చింది. నెక్స్ట్ ట్రేడ్ మనమైతే మళ్ళీ తీసుకుందాం. నెక్స్ట్ ట్రేడ్కి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తా. సో అంటిల్ దెన్ సీ యూ. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మన అప్డేట్స్ని, మన జర్నీని మిస్ కాకుండా ఉంటారు.